నమస్కారం అండి. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మన అన్‌కాన్షియస్ మైండ్ ఏ రకంగా మనకి పనిచేస్తుంది? మనం అక్కడికి చేరామని మనకెలా తెలుస్తుంది? రెండోది మనకి గుర్రాలనేవి కనిపిస్తూ ఉంటాయి కలల్లో. కొంతమంది దేవతలకి, దేవుళ్ళకి గుర్రపు ముఖాలు గూడా ఉంటాయి. దీని వెనక ఉన్న అర్థం ఏమిటి? అనేది నేను ఈరోజు మాట్లాడతాను. అంతేకాకుండా మన ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క ఉద్దేశ్యం మనం స్వేచ్ఛా జీవులు అవటం. అంటే మనం కర్మ బంధనాల్లోంచి, జనన మరణ చక్రాల్లోంచి బయటపడి స్వేచ్ఛా జీవులం అవటమే మనకి ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ యొక్క మూల ఉద్దేశ్యం. దీనిలో గుర్రపు శక్తి అనేది మనకి ఏ స్థాయిలో తారసపడుతుంది, అది మనకి ఎలా సహాయం చేస్తుంది అనేది చెప్తాను. మన మనసు 3 భాగాల్లో విభజన చెంది ఉంటుంది. కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్, అన్‌కాన్షియస్ మైండ్. మనం వేకువ స్థితిలో ఏదైతే మనం మన బుర్రని వాడతామో, మన అనుభవాలు అనేవి మనం కొని తెచ్చుకుంటాము. మనం ప్రవర్తనలు గాని ఇవన్నీ కాన్షియస్ మైండ్ నుంచి. అంటే మనం వేకువ స్థితిలో చేసేటువంటి చర్యలన్నమాట ఇవన్నీ. అక్కడ మనం కాన్షియస్ మైండ్‌నే వాడతాం. కానీ కాన్షియస్ మైండ్ చూస్తే గనక మన మొత్తం మైండ్‌తో గనక పోలిస్తే అది చాలా చిన్నది. అంటే ఇప్పుడు మనం ఒక మంచు ముక్క తీసుకుంటే సముద్రంలో ఒక పెద్ద మంచు ముక్క మీకు కనిపిస్తే నీటి పైభాగం కంటే కూడా ఆ సముద్రపు మంచు ముక్క మీకు నీటి అడుగున దానిది పెద్ద భాగం ఉంటుంది. అంటే మీకు పైకి అది ఒక 10% కనిపిస్తుంది. కానీ 90% మీకు నీటి అడుగున ఉంటుంది. అదే రకంగా మన మనస్సు అంటే కాన్షియస్ మైండ్ ఏదైతే మన చేతనా స్థితి ఉందో, ఇది నేను అని మనల్ని మనం వర్ణించుకుంటాము. అది చాలా చిన్నది. మనం పూర్తి మనస్సు ఆకారం గనుక చూసినట్టయితే, మన మెదడులో 2-3% మటుకే వాడతాం. అది మన చేతనా స్థితి. అంతకు మించి మనం వాడం. మిగతా 97% ఎక్కడుంది అంటే, మన సబ్‌కాన్షియస్ మైండ్, అన్‌కాన్షియస్ మైండ్ లోతుల్లో ఉంది. ఇది ఒక మామూలు మనిషి చేతికి అందదు. ఇందులో ఏముందో గూడా అతనికి తెలీదు. ఆధ్యాత్మిక ఎదుగుదలలో మనం చేసేటువంటి రకరకాల ప్రక్రియలు గాని, సాధనలు గాని ఎందుకు చేస్తాము అంటే, ఈ సబ్‌కాన్షియస్ మైండ్, అన్‌కాన్షియస్ మైండ్ తెరుచుకోవటానికి చేస్తాము. సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకునే వరకు మన ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది మొదలు కానట్టే. సబ్‌కాన్షియస్ మైండ్‌లో మన ఎన్నో జన్మల కథలు, మన వ్యక్తిత్వం ఎలా ఏర్పడింది, మన దుఃఖాలేంటి, ఏ విషయాలు మనకి కోపం తెప్పిస్తాయి, మన స్వభావం, మనం ఏ రకంగా బయట లోకాన్ని చూస్తున్నాము, మన ప్రవర్తనలు, మన బాధలు, మన కోపాలు, మన కోరికలు, ఇవన్నీ మనకి సబ్‌కాన్షియస్ మైండ్ నుంచే వస్తాయి. దీన్ని పర్సనల్ అన్‌కాన్షియస్ అని గూడా అంటారు. అంటే ఇది మనలో ఉందన్న సంగతి మనకి తెలియదు. కాకపోతే దీని ప్రభావం బట్టి మనం బయట ప్రవర్తిస్తాం. అంటే ఏ ప్రవర్తన అయితే మనం చేతనా స్థితి, అంటే మనం జాగృక్ సమయంలో చేసే ప్రవర్తనలో మన ఆలోచనలు ఉంటాయి చూడండి. అవి మనకి ఆ స్థాయి నుంచి మనకి అలవాట్లు గాని, నమ్మకాలు గాని మనకి ఆ స్థాయి నుంచి ఏర్పడవు. అవి చాలా లోతుల్లోంచి వస్తాయి. సబ్‌కాన్షియస్ మైండ్‌లోంచి వస్తాయి. ఈ సబ్‌కాన్షియస్ మైండ్ ఏంటంటే లాంగ్ టర్మ్ మెమరీ. అంటే ఎన్నో జన్మల ఒక్క జ్ఞాపకాలు ఇక్కడ ఉంటాయి మీకు. ఆ జ్ఞాపకాల సారమే మీ ప్రవర్తన, మీ ఆలోచనలు, మీ నమ్మకాలు అన్నీ కలగలిపి మీరు. అయితే దీనికన్నా కింద కూడా అన్‌కాన్షియస్ మైండ్ ఉంటుంది. అన్‌కాన్షియస్ మైండ్ ఇంకా లోతులో ఉంటుంది. ఇక్కడేముంటుంది అంటే, ఇక్కడ ఉండేది సమిష్టి మానవాళి ఒక్క కథలు. మనం ఎన్నో కథలు చెప్పుకుంటాం చిన్నప్పటి నుంచి. మనం చందమామ కథలు చదువుతాము, మనం పురాణ కథలు చదువుతాము. చాలా రకాల సంస్కృతుల్లో వాళ్ళ వాళ్ళ దేవతలకు సంబంధించినటువంటి ఎన్నో కథలు అనేవి ఉంటాయి, మనకి ఉన్నాయి. ఈ కథలు, ఈ పురాణాలు, ఈ గాథలు
అంటే ఇవేంటంటే సమిష్టి మానవాళి ఒక్క చరిత్ర అనుకోండి. అంతా ఇక్కడ ఉంటుంది కలెక్టివ్ అన్‌కాన్షియస్‌లో. దీని నుంచే మనుషులు ఎలా ప్రవర్తిస్తారు? అంటే సమిష్టి స్థాయిలో ఎలా ప్రవర్తిస్తారు? సమిష్టి స్థాయిలో వాళ్ళ వ్యక్తిత్వాలు ఎలా ఏర్పడతాయి? ఇక్కడే మనకి జ్యోతిష్య శాస్త్రం అని కూడా ఉంటాయి. మనకి ఎన్నో రకాల జ్ఞానాలు ఏవైతే మన భూమి మీద వాడుతున్నామో వాటన్నింటికీ మూలం కలెక్టివ్ అన్‌కాన్షియస్ నుంచే వస్తుంది. అంటే ఇదేంటి? ఒక నాలెడ్జ్ డేటా బ్యాంక్. మనకన్నా ముందు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మనుషులు భూమి మీద ఉన్నారు. వాళ్ళ మొత్తం డేటా, నాలెడ్జ్ డేటా అనేది మీకు కలెక్టివ్ అన్‌కాన్షియస్‌లో ఉంటుంది. ఈ కలెక్టివ్ అన్‌కాన్షియస్ యొక్క ప్రభావం ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మీద ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మనం బయట లోకాన్ని చూస్తాం. అంటే ఆడవాళ్ళంటే ఇలా ఉండాలి, మగవాళ్ళంటే ఇలా ఉండాలి, తల్లంటే ఎలా ఉండాలి, ఋషి అంటే ఇలా ఉండాలి, క్రూరుడు అంటే ఇలా ఉంటాడు, రాజు అంటే అలా ఉంటాడు. ఈ అభిప్రాయాలు ఏవైతే మనం ఏర్పరచుకుంటాం చూడండి, ఇవన్నీ ఇక్కడ కలెక్టివ్ అన్‌కాన్షియస్ నుంచి వస్తాయి. మనం ప్రతి సంస్కృతిలో చూసామంటే ఒక యువరాజు ఉంటాడు, రాజ్యాన్ని కోల్పోయి తను మళ్ళీ వీరుడిగా వెళ్ళి రాజ్యాన్ని కైవసం చేసుకునేటువంటి కథలు ఎన్నో ఉంటాయి. ఇలాంటి కథలన్నీ కూడా మనకి కలెక్టివ్ అన్‌కాన్షియస్ నుంచి వస్తాయి. ఈ కథలు మనం చిన్నప్పటి నుంచి మన పిల్లలకి చెప్తాం, మనం వింటాం, మనం పుస్తకాల్లో వాటి థీమ్స్ అనేవి చూస్తూనే ఉంటాము. ఉదాహరణకి చెప్పాలి అంటే మనం గనక భారతదేశం ఒక కలెక్టివ్ అన్‌కాన్షియస్ తీసుకుంటే దీని మీద రామాయణ మహాభారతం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఈ కథలు గాథలు మన చరిత్రలో ఎన్నో కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్నాం. మనం ఎలా బతుకుతాము, మన మధ్యలో సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి అనేవి ఈ కథలే మూలం మనకి. చివరి మన సినిమాలు కూడా ఈ కథనే మూలం చేసుకుని చెప్తే మనకి ఇంకా బాగా అర్థమవుతాయి. అదే రకంగా మీకు సమిష్టి స్థాయి అంటే సమస్త మానవాళికి కూడా సంబంధించినటువంటి కలెక్టివ్ అన్‌కాన్షియస్ డేటా బ్యాంక్ ఉంటుంది. ప్రతి మనిషి భూమి మీద పుట్టినవాడు దాని ప్రభావంలోనే బ్రతుకుతాడు ఎన్ని జన్మలు ఎత్తినా కూడాను. అంటే అన్నింటికీ ప్రోటోటైపు అక్కడే ఉంటుంది. అక్కడ లేనిదేది మీకు భూమి మీద ఉండదు. అయితే ఈ కలెక్టివ్ అన్‌కాన్షియస్ ఇంకా లోతుల్లో ఉంటుంది. ఇది చేరాలి, మనం ఇక్కడ ఉన్నది ఏంటో చూడాలి అంటే కూడా మనం చాలా ఆధ్యాత్మికంగా మన స్పందన చాలా ఎక్కువ పెరిగితే గానీ మనం అక్కడి వరకు చేరలేం. ఇక్కడ మీరు మనిషి బొమ్మ చూడండి. ఈ చిత్రకారుడు ఎవరో చాలా బాగా వేశారు. మనిషి అసలు ముఖమంతా మీకు నీళ్ల కిందే ఉంది. కానీ నీటి పైన మీకు ఆ కాస్త నీరులోంచే మనిషి లోకాన్ని చూస్తున్నాడు. అదే తను అనుకుంటున్నాడు. కానీ అంతకన్నా కూడా ఎక్కువ అతని నీళ్ల లోపల అతని మనస్సు అనేది ఉంది. మైండ్ అనేది ఇంకా సబ్‌కాన్షియస్, అన్‌కాన్షియస్ స్థాయిలో పనిచేసి పైన చేతనా స్థితిలో తన్ని ప్రభావితం చేస్తోందన్న సంగతి ఒక సగటు మనిషికి అర్థం కాదు. అది మన ఆధ్యాత్మిక జాగృతి మనకి జరుగుతున్నప్పుడు మనకి కళల్లో ఎన్నో మనం చిహ్నాలు చూస్తాం. దర్శనాల్లో కూడా మనం చిహ్నాలు చూస్తాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే అన్‌కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి వస్తాయి. మనకి మన దేహంలో సబ్‌కాన్షియస్, అన్‌కాన్షియస్ మైండ్ తెరుచుకునేటప్పుడు మనకి చాలా కళలనేవి వస్తాయి. మన జీవితం అమాంతంగా మారిపోతుంది. ఎందుకంటే మనకి తొందరగా కర్మ ప్రక్షాళన అనేది జరిగిపోతుంది ఒక జీవిత కాలంలో. అంటే మనం ఎన్నో జన్మలు ఎత్తే బదులు ఒక జన్మలోనే మనం ఒక 20, 30 జన్మల సారాన్ని మనం అనుభవిస్తున్నాం అన్నమాట. అంత కర్మని మనం క్షయం చేసేసుకుంటున్నాం. ఇది కలెక్టివ్ అన్‌కాన్షియస్ అనుకోండి. కలెక్టివ్ అన్‌కాన్షియస్‌లో ఏముంటాయి అంటే జ్యోతిష్య శాస్త్రం. ఇక్కడికి కుండలిని వచ్చిందనుకోండి, అంటే మనకి ఆధ్యాత్మిక జాగృతి జరిగినప్పుడు మన శక్తి ఎక్కువ అన్‌కాన్షియస్ మైండ్‌లో పనిచేసిందనుకోండి. అన్‌కాన్షియస్ మైండ్ అంటే అది మన బుద్ధి చక్రం. బుద్ధి చక్ర అంటే ఎక్కడంటే ఇక్కడ ఉంటుంది. ఈ భాగంలో ఉంటుంది. ఇది చూడండి. ఇక్కడ మీకు కింద భాగం కన్నులా కనిపిస్తుంది చూడండి. అది మీ ఆజ్ఞా చక్రం ఈ భాగం. బుద్ధి చక్ర ఎక్కడ ఉందంటే మీకు ఆజ్ఞా చక్ర పైన మనస్ చక్ర ఉంది. దానిపైన మీకు బుద్ధి చక్ర ఉంది. అది మీ విజ్ఞానమయ కోశం.
విజ్ఞానమయ కోశమే బుద్ధి చక్ర, అదే మీ అన్కాన్షియస్ మైండ్. ఇక్కడ మీకు సమస్త జ్యోతిష శాస్త్రం అనేది ఆ గ్రహాల ప్రభావం మన మీద ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడి నుంచే మొదలవుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఆర్కిటైప్స్ ఉంటాయి. ఆర్కిటైప్స్ అంటే మనం మనుషుల్ని ఏ రకంగా ఒక రకంగా మనం వర్ణించుకుని వాళ్ళని చూస్తాము, మనుషుల్ని ఎలా మనం అంచనా వేస్తాము, రకరకాల మనుషుల్ని మనం ఎలా చూడంగానే వీళ్ళు ఇలాంటి వాళ్ళని అనుకుంటాం. దానికి మనకి ఒక మోడల్ కావాలి కదా, ప్రోటోటైప్ కావాలి కదా. ఆ ప్రోటోటైప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఉదాహరణకి మీరు గనక తల్లి అనగానే మీకు తల్లికి మీరు ఏమైతే విలువ ఇచ్చారో, ఏ గౌరవం అయితే ఇచ్చారో, మీకు తల్లి అంటే ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో అవన్నీ మీరు అక్కడ కనిపించిన ఒక ఆడదాని మీద మీరు దాన్ని ఆపాదిస్తారు. ఆవిడ్ని ఒక పిల్లాడితో చూసారంటే వెంటనే అవన్నీ ఆవిడకి ఆపాదిచ్చేస్తారు. మరి నాలెడ్జ్ డేటాబేస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మీకు ఈ ఆర్కిటైప్స్ నుంచి వస్తుంది. ఈ డేటాబేస్ మీ లోపల తలలో ఉంది. అదే డేటాబేస్ మీరు వాడుతున్నారు బయట మీకు తెలియకుండా. అవి మీ ఆలోచనలను మీరు అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ మీకు విజ్ఞానమయ కోశంలో ఉన్నటువంటి ఆర్కిటైప్స్ నుంచి వస్తాయి. మీరు ఎవరైనా బాగా రంగులు పెట్టేసుకుని కొద్దిగా క్రూరంగా, కొద్దిగా భయంకరంగా ఉన్న ఆడదాన్ని చూసారంటే చూడంగానే అమ్మో, చూడంగానే భయం వేస్తుంది, దయ్యంలా ఉంది అనుకుంటాం. ఎందుకు అనుకుంటారు? అలా అనుకోవటానికి మీ ఆలోచనలు అంటే ఒక స్త్రీ ముఖం ఇలా ఉంటే దయ్యంలా ఉంటుంది అనే ఆలోచన మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్కిటైప్స్ నుంచి వస్తుంది. మీరు ఎవరైనా జడలు పెంచేసుకుని కాషాయం వస్త్రం ధరించి ఒక యోగిలా కూర్చుంటే అందరూ వెళ్ళి కాళ్ళకు దండం పెట్టేస్తారు. ఎందుకు? ఆ ఆర్కిటైప్ మీకు విజ్ఞానమయ కోశంలో ఉంది. మీరు అలా గుర్తుపట్టేస్తారు మనిషిని చూడంగానే. ఒకవేళ అదే యోగి మామూలు ప్యాంట్ చొక్కా వేసుకుని క్రాఫ్ హెయిర్ స్టైల్ చేసుకుని బయట తిరిగాడు అనుకోండి, మీరు అతను అసలు యోగిని కూడా అనుకోరు. అతను యోగి అయి ఉండొచ్చు లోపల, కానీ మీరు అనుకోరు. ఎందుకు అనుకోరు అంటే ఆ రకం రూపురేఖల్లో ఉన్నవాడు ఒక సాధారణ వ్యక్తి అని మీరు అనుకుంటారు. కాబట్టి మనం ఒక మనిషిని గుర్తుపట్టకపోయినా ఈ మనిషి ఇది అని మన మనసు ఏదైతే మనుషుల్ని చట్రాల్లో వేస్తుందో ఆ చట్రాలన్నీ ఆర్కిటైప్స్, ఆలోచనలన్నీ మనకి ఇక్కడి నుంచే వస్తాయి. మనకి ఈ సింబల్స్ అంటే చిహ్నాలు, తర్వాత ఈ కథలు అన్నీ కూడా ఇక్కడి నుంచే వస్తాయి, ఈ స్థాయి నుంచి. అంటే మానవాళి చెప్పుకునేటువంటి గాథలు, కథలు, చరిత్ర అన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. వీటి ప్రభావం మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఇప్పుడు మనకి రాచరికం లేదు, రాజులు లేరు. కానీ ఎవరైనా కనుక చాలా హోదాగా దర్జాగా ఉంటే ఒక రాజులా ఉన్నాడు అని అంటాం మనం. ఆలోచన మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడి నుంచే వస్తుంది. అంతేకాకుండా ఈ అన్కాన్షియస్ మైండ్ మనకి స్వప్నాల్లో రకరకాల చిహ్నాల రూపాల్లో కనిపిస్తుంది. పాములు చాలా మందికి సర్వసాధారణంగా కనిపిస్తాయి. ఆ చిహ్నాలన్నీ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ అన్కాన్షియస్ మైండ్లోనే ఉంటాయి. కొంతమందికి నీళ్లు కనిపిస్తాయి, కొంతమందికి పాలు కనిపిస్తాయి, కొంతమందికి కొండలు కనిపిస్తాయి, కొంతమందికి రకరకాల జంతువులు కనిపిస్తాయి, మనకి వెలుతురు కనిపిస్తుంది, వెలుగులు కనిపిస్తాయి. వాటికి అర్థాలు ఉంటాయి. ఆ అర్థాలు, ఆ చిహ్నాలు, ఆ కథలు అన్నీ అన్కాన్షియస్ మైండ్ స్థాయి నుంచి వస్తాయి. ఇవి సమిష్టి మానవాళి మీద వీటి ప్రభావం అనేది ఉంటుంది. కాకపోతే ఆ స్థాయి వరకు వెళ్ళే మనకు అర్థం అవ్వాలి అంటే మనం చాలా ఆధ్యాత్మికంగా ఎదిగి ఉండాలి. ఇవి మన కోశాలు. మనం లోపల ఈ మొదటి బొమ్మ చూసారంటే ఇక్కడ నీలంగా ఓం ఉంది చూడండి, అది మన జీవాత్మ అని అనుకుందాం. అంటే మనలో ఉన్నటువంటి భగవంతుడి చైతన్య స్వరూపం అయినటువంటి మన జీవాత్మ. అది మనం అనుకుంటే దాని చుట్టూ ముందు మీకు ఆనందమయ కోశం ఉంది, దాని బయట మీకు విజ్ఞానమయ కోశం ఉంది, దాని బయట మనోమయ కోశం ఉంది, దాని బయట ప్రాణమయ కోశం ఉంది, దాని బయట అన్నమయ కోశం ఉంది. అంటే అన్నమయ కోశం అనేది మన భౌతిక దేహం, ప్రాణమయ కోశం అనేది మీ చక్రాలు, కుండలిని, ప్రాణ కదలికలు అన్ని ఇక్కడ అవుతాయి. మనోమయ కోశం అంటే మన భావోద్వేగాలు, మన ఆలోచనలు అక్కడి నుంచే వస్తాయి. విజ్ఞానమయ కోశం అంటే సమిష్టి మానవాళి ఒక్క జ్ఞానం, రకరకాల విషయాల మీద పట్టు, విద్యలు అన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. ఇదే నేను మాట్లాడుతున్నాను, విజ్ఞానమయ కోశం. దీని తర్వాత వచ్చేది ఆనందమయ కోశం. మీకు ఆనందమయ కోశం అనగానే ఇది కారణదేహంలో విడిపోతుంది. అంటే అక్కడి నుంచి కారణ లోకాలు మొదలవుతాయి. మన
ఈ భౌతికం దేహం ఉంటుంది, తర్వాత మనకి సూక్ష్మ దేహం అనేది ఉంటుంది. మీకు భౌతిక దేహంలో పంచభూతాలు ఉంటాయి. అవి ఎక్కడి నుంచి అంటే మూలాధారం నుంచి ఇక్కడ విశుద్ధి వరకు, విశుద్ధి నుంచి ఇక్కడి వరకు మీకు సూక్ష్మదేహం ఉంటుంది, అంటే విజ్ఞానమయ కోశం దాకా. విజ్ఞానమయ కోశం నుంచి మీకు పైన ఇంకా మీకు అక్కడ మనస్సు ఆవలి వైపు వెళ్ళిపోతున్నారు మీరు. ఇంకా అక్కడ మీరు చైతన్య స్వరూపులుగా ఉంటారనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్రాణ తర్వాత మనస్సు రెండు కలిసిపోతున్నాయి ఈ విజ్ఞానమయ కోశం దాటాక. ఆ రెండు కలిసిపోతే మీరు చైతన్య స్వరూపంగా ఉంటారు. అక్కడి నుంచి మీకు పైకి వెళ్ళేటప్పుడు మీరు ఇంకా కారణ లోకాలకు వెళ్తారు. అక్కడే మీకు దేవుళ్ళు దేవతామూర్తులు అందరూ అక్కడే కనిపిస్తారు. అక్కడి నుంచి మీకు రకరకాల దైవ మీకు చిహ్నాలు, తర్వాత ఆ దేవుడి యొక్క వెలుతురు కానీ ఆ కారణ లోకాలు కానీ మీకు అక్కడే ఉంటాయి. దానికి దిగువన ఉన్నదే విజ్ఞానమయ కోశం. అంటే ఇక్కడ మీరు సూక్ష్మ లోకాల పై అంచులో ఉన్నారు, కారణ లోక దిగువన ఉన్నారన్నమాట. ఇక్కడికి మన కుండలిని శక్తి మూలాధారంలో నిద్రించేది సుషుమ్న నాడిలోంచి లేచి ఇక్కడ బుద్ధి చక్రాల కూర్చుంది అనుకోండి, మనం ఇక్కడ విజ్ఞానమయ కోశానికి వస్తాం. ఇక్కడికి రావాలి ఈ బుద్ధి చక్రాల్లోకి. ఒకవేళ మీకు గనక విశ్వ నుంచి విశ్వశక్తి శక్తిపాతం లాంటి జరిగింది అనుకోండి, అంటే పైనుంచి శక్తి దిగుతుంది. ఈ శక్తి కిందకి వెళ్ళి మళ్ళీ పైకేసి తిరుగుతుంది. పైకేసి తిరిగి మీ దేహంలోంచి వ్యానవాయు రూపంలో అలాగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అలా చాలా ఏళ్ళు అయ్యాక ఏంటంటే మీ చైతన్య స్థాయి అనేది పెరుగుతుంది. పెరిగి ఎక్కువగా ఈ విజ్ఞానమయ కోశంలో పనిచేస్తూ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళినా ఆ రూట్లో వెళ్ళినా కూడా మీరు విజ్ఞానమయ కోశానికి వెళ్తారు. అక్కడ బుద్ధి చక్రాకి చేరాక అక్కడి నుంచి మనకి సహస్రార చక్రం ఒక వెలుగు అనేది బాగా కనిపిస్తుంది. అక్కడ మీకు ఆర్కిటైప్స్, అంటే మీరు మనుషుల్ని చూసే విధానం మారిపోతుంది. ఒకప్పుడు ఒక మనిషిని మీరు వేరువేరుగా చూస్తుండేవారు. అంటే ఇతను పేరు ఇది, ఇతను ఈ మతానికి చెందినవాడు, ఇతనికి ఇవి ఇష్టం, అతనికి అవి ఇష్టం లేదు, అతని నైజం ఇది, అతని మీద అభిప్రాయం మీకు ఏర్పడింది. ఇలా మీరు ఒక్కొక్క మనిషిని వేరుగా చూసేవారు. కానీ మీకు శక్తి ఎక్కువగా విజ్ఞానమయ కోశంలో పనిచేసినప్పుడు మీరు ఒక్కొక్క మనిషిని వేరుగా చూడరు. మీరు ఒక మనిషిని చూడంగానే అతను ఎలాంటి శక్తిని బయటికి వ్యక్తపరుస్తున్నారు అనేది మీరు గ్రహించేస్తారు. అంటే ఇక్కడ మీకు ఏమర్థం అవుతుందంటే మనుషుల్లో వ్యక్తిత్వాలు ఉంటాయి. ఈ రకరకాల వ్యక్తిత్వాల మనుషులు మీకు రకరకాలుగా పనిచేస్తారు. వాళ్ళు ఆలోచించే విధానం అంతా వ్యక్తిత్వం నుంచే వస్తుంది. కొంతమందికి వ్యక్తిత్వం అనేది ఉండదు. మీరు కాస్త ఒక మనిషిని చూడంగానే ఆ మనిషికి వ్యక్తిత్వం ఉన్నదా లేదా అనేది గ్రహించేస్తారు. ఈ మనిషి ఏ వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తున్నాడు అనేది కూడా గ్రహిస్తారు. అంటే మీరు అన్నం ఉడికిందో లేదో చూడటానికి ప్రతి మెతుకు తీసి చూడాల్సిన అవసరం లేదు. ఒక మెతుకు చూస్తే మీకు అన్నం ఎంత ఉడికిందో తెలుస్తుంది. అదే రకంగా మనిషిని మీరు కాస్త చూడంగానే మొత్తం చెప్పేయగలుగుతారు. ఆ మనిషి యొక్క మనస్తత్వం అంతా మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ విజ్ఞానమయ కోశంలో మీకు మానవాళికి సంబంధించినటువంటి వాళ్ళ ప్రవర్తనలు, వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ వ్యక్తిత్వాలు, వ్యక్తిత్వపు దోషాలు అన్నీ ఇక్కడే ఉంటాయి. మీకు ఆ సమాచారం జ్ఞానం ఇక్కడ ఉంటుంది. ఇది విజ్ఞానమయ కోశం. విజ్ఞానం అంటేనే మీకు సైన్స్ అని అర్థం వస్తుంది. రకరకాల విషయాల మీద పట్టు అనేది మనిషి జ్ఞానం అనేది విజ్ఞానమయ కోశం నుంచి వస్తుంది. ఇక్కడికి మీ శక్తి చేరేసరికి ఆ మనిషిలో జ్ఞానం ఒక్కొక్క రకంగా బయటికి వ్యక్తం అవుతుంది. కొంతమందికి జ్యోతిష్య శాస్త్రం నేర్పించకుండానే వచ్చేస్తుంది. కొంతమందికి మెడికల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. అంటే ఏ మొక్క చూస్తే ఆ మొక్క దేనికి పనికొస్తుంది, దాంతో ఎలా వైద్యం చేయొచ్చు. కొంతమందికి ఏమో రకరకాల కవిత్వాలు అదంతటా అదే రాయగలగటం. కొంతమందికి మార్మిక జ్ఞానం అనేది అంతా వచ్చేస్తుంది, అక్కడి నుంచే వస్తుంది. అయితే ఈ స్థాయి వరకు మనిషి వెళ్ళాలి అంటే అతను తన దిగువ స్థాయి అహంకారంలోంచి బయటకు వచ్చేసి ఉండాలి. అంటే తన జీవిత కథల్లోంచి, ఇంచుమించు తన కర్మలోంచి, తన వ్యక్తిత్వపు ముసుగులోంచి కూడా మనిషి చాలా మటుకు బయటకు వచ్చేసి ఉండాలి. అంటే దిగువ స్థాయివన్నీ అతను ఛేదించేసి వాటిని జీవితంలో చాలా సాక్రిఫైస్ చేసేసి ఉండాలి ఆ స్థాయికి రావడానికి.
నేను, నాది, నా కోపం, నా దుఃఖం, నా కోరికలు ఇవన్నీ తొలగిపోయి ఉండాలి మనిషిలో. అవన్నీ పట్టుకొని మనిషి వేలాడుతుంటే ఈ స్థాయికి రాలేడు. తన భయాల్లోనే కూరుకుపోయి, తన కోరికల్లోనే కూరుకుపోయి జనన మరణ చక్రాల్లో అలా ఉంటాడనమాట. ఈ స్థాయికి ఇంచుమించు కర్మ సంబంధాలు కూడా మనిషి జీవితంలోంచి వెళ్ళిపోయి ఉంటాయి. ఆ మనిషి తనలో ఉన్నటువంటి చాలా కఠినంగా తన్ని పట్టుకున్నటువంటి భావోద్వేగాలు ఉన్నాయి చూడండి. అంటే మనకి కోపం వస్తుంది, ఈర్ష్య వస్తుంది, కొంతమందికి దుఃఖం అనేది బాగా ఉంటుంది. ఈ భావోద్వేగాల్లో కుట్టుకుపోతూ ఉంటాడు ఓ సామాన్య జీవుడు. వీటి మీద కూడా పట్టొచ్చేస్తుంది మనిషికి. అంటే ఇంకా మనిషికి తొందరగా అలాగా కోపం వచ్చేయటం కానీ, ఎదుటి మనిషి మీద కచ్చ పెంచుకోవటం కానీ, ఇవన్నీ ఆ మనిషిలో మీకు కనిపించవు. అయితే మనిషి స్థాయికి వచ్చేసరికి ఏంటంటే తన భావోద్వేగాల నుంచి బయటకు వచ్చేసాడు. అంటే ఎమోషనల్ బాడీలోంచి బయటకు వచ్చేసాడు. మెంటల్ బాడీ అంటే మనకి మెంటల్ బాడీ అంటే మనం ఆలోచించే విధానం, మన తలలో వచ్చే ఆలోచనలు, దీంట్లోంచి కూడా ఇంచుమించు బయటకు వచ్చేసాడు. అంటే కొద్దిగా అక్కడ ఒక రేఖ దగ్గర ఉన్నాడు అనమాట. అతను చాలా తేలిగ్గా తన మనసును తన అదుపులో పెట్టుకోగలుగుతాడు. ఈ స్థాయిలో తను ఆలోచించకూడదు అంటే ఆలోచన లేకుండా చాలాసేపు ధ్యానంలో కూర్చోగలుగుతాడు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే అతనికి మెంటల్ బాడీ మీద కూడా అతనికి పట్టొచ్చేస్తుంది ఈ స్థాయిలో. అప్పుడు అతను విజ్ఞానమయ కోశంలో ఉంటాడు. మీకు ఎప్పుడైతే మీ ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ మీద పట్టు వచ్చిందో ఒక రకంగా మీకు మీ జీవితం మీద పట్టు వచ్చేది. ఇంకా ఆ తర్వాత మిగిలినవి ఏంటంటే మన సంస్కారాలు, వాసనలు. సంస్కారాలు అంటే మనం ఎన్నో జన్మల నుంచి మన మీద ఏదైతే రకరకాల విషయాలు ప్రభావితం చేశాయో, లేకపోతే మనం ఎన్ని జన్మలైతే ఎత్తామో వాటి ఒక్క మెంటల్ ఇంప్రెషన్స్ అనుకోండి. తర్వాత టెండెన్సీస్ అంటే మనం ఏ రకంగా ఒక పరిస్థితిలో ప్రవర్తిస్తాము అనేది సంస్కారాలు, వాసనలు అని అనొచ్చు మనం. అంటే ఉదాహరణకి ఒక జలపాతం తీసుకున్నాం. అది బోరున దాంట్లోంచి నీళ్లు పడి చాలా ఏళ్ల మీద ఒక రాయి మీద పడి ఆ రాయి మీద రంధ్రాలు అనేవి ఏర్పడిపోయాయి ఈ బొమ్మలో చూపించినట్టు. అయితే ఇప్పుడు అక్కడ నీళ్లు లేకపోయేసరికి నీళ్లు ఎండిపోయాయి. కానీ రాయిలో ఆ రంధ్రాలు, ఆ చిల్లులు, ఆ చట్రాల్లాగా అలా ఉన్నాయన్నమాట. అంటే మళ్ళీ గనక ఈ రాతి మీద ఎవరైనా నీళ్లు పోసారనుకోండి, ఆ నీరు అలా జారిపోదు కిందకి, ఈ రంధ్రాల్లో చేరి ఆ రంధ్రాల్ని నింపుతుంది. అదే రకంగా మన వ్యక్తిత్వం కూడా అదే ముసుగులో మనం ఎన్నో జన్మలు ఎత్తి ఉన్నాం. నేను గతంలో ఎన్నియాగ్రామ్ అండ్ పర్సనాలిటీ టైప్ అని వీడియో చేశాను. ఆ సిరీస్ చూస్తే కనుక మీకు మీ వ్యక్తిత్వం ఏమిటో మీకు అర్థమవుతుంది. అక్కడ ఎన్నియాగ్రామ్ టెస్ట్ కూడా ఉంది, పర్సనాలిటీ టెస్ట్. నేను ఆ ప్లేలిస్ట్కి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడండి. ఏదో ఒక వ్యక్తిత్వ ముసుగులో మనం ఎన్నో జన్మలు ఎత్తుంటాం. ఆ వ్యక్తిత్వపు ముసుగు మన నుంచి తొలగిపోయినా మన ఆలోచించే విధానం రకరకాల చట్రాలు అనేవి ఏర్పడతాయి. అంటే మనకి ఆ వ్యక్తిత్వ ముసుగులోంచి మనం బయటకు వచ్చేసిన గతం తాలూకు కర్మ చాలా మనలోంచి తొలగిపోయినా మనం ఏ రకంగా ఆలోచిస్తాము అనేది ఒక మోల్డ్స్ లాగా, ప్యాటర్న్స్ లాగా రాతి మీద మనకి ఇక్కడ చిల్లులు పడ్డట్టుగా మనకి సైకిక్ లెవెల్లో మనకి అలా చిల్లులు అలా ఏర్పడతాయి తల్లో. అంటే మళ్ళీ గనక ఆలోచనలు గనక వచ్చి అనుకోండి, అవి మళ్ళీ ఇవే రంధ్రాల్లో వెళ్ళి కూరుకుంటాయి నీళ్ళల్లాగా. అంటే మనం గనక మళ్ళీ ఆలోచించడం మొదలు పెట్టామనుకోండి, మళ్ళీ మనకు అదే ఆలోచన ధోరణి ఉంటుంది. ఎందుకు? ఇలా మన సైకిక్ లెవెల్లో మనకి ఇలాగా చట్రాలు అనేవి ఏర్పడిపోయాయి మన ఆలోచించే విధానంలో. ఈ చట్రాలు అనేవి తొలగిపోవాలి అంటే ఈ రాయి ఏదైతే మీకు ఇక్కడ కనిపిస్తుందో చిల్లులతో, ఆ రాయి మీద చిల్లులన్నీ తొలగిపోవాలి. తొలగిపోయి రాయి మళ్ళీ నున్నగా అవ్వాలి. లేదు అంటే మళ్ళీ ఆలోచించామంటే ఇదే చట్రాల్లో కూరుకుపోయి మనం ఆలోచిస్తాం. అందరికీ చట్రాలు ఒకలాగా తలలో ఏర్పడవు. తల అంటే నేను సైకిక్ లెవెల్లో చెప్తున్నా, అంటే మనకి ఆలోచించే స్థాయిలో చెప్తున్నాను. ఇది భౌతికంగా చెప్పట్లేదు నేను. ఇది మీరు ఒక
శక్తిపరంగా ఆలోచించండి నేను చెప్పేది. అక్కడ మీకు రకరకాల చట్రాలనేవి ఎన్నో జన్మల మీదుగా మీరు అలాగే ఆలోచించారు. ఆ ధోరణి, ఆ ఆలోచన వలయం, ఆ ప్రవర్తన వలయాలు అనేవి మన మీద ముద్రింపబడి ఉన్నాయి. ఇక్కడ నేను రెండో బొమ్మలో మీకు రకరకాల చిహ్నాలు పెట్టాను. అంటే మోల్డ్స్ అన్నమాట. ఇప్పుడు ఒక చేప మోల్డ్ గనక తీసుకొని మీరు దాంట్లో నీరు పోస్తే, మీకు దాంట్లోంచి చేప ఆకారమే వస్తుంది. అదే రకంగా ఇందాక నేను చూపించిన రాయిలో గనక మీరు నీళ్లు పోసి దాన్ని గడ్డగడితే దానికి ఎప్పుడు అదే ఆకారం ఉంటుంది. కాబట్టి మనం ఈ చట్రాలు, ఈ మోల్డ్స్ నుంచి మనం బయటికి రావాలి. ఇవే మన సంస్కారాలు, వాసనలు అనుకోండి. ఈ సంస్కారాలు, వాసనలు మనలో ఉన్నంత కాలం మళ్ళీ మనకి గనక ఆలోచన వస్తే మళ్ళీ అదే రకంగా అలాగే చట్రాల్లో కూరుకుని ఉంటుంది. ఈ చట్రాలు తీసేసేది ఇక్కడి నుంచే మొదలవుతుంది మన తలలో. నేను ఈ స్థాయికి వచ్చినప్పుడు, అంటే విజ్ఞానమయ కోశంలోకి నా కుండలిని శక్తి వచ్చినప్పుడు, నాకు తలలో ఎప్పుడు నిధిధ్యాస, నిధిధ్యాస అనే ఒక పదం అలా వస్తూ ఉండేది. నాకు ఆ పదానికి అర్థం అప్పుడు తెలియదు. నేను గూగుల్ చేసుకోవాల్సి వచ్చింది. అదేంటంటే నిశ్శబ్ద స్థితిలోకి వెళ్ళమని నా కుండలిని చెప్తోందనమాట. నేను అలా నిశ్శబ్ద స్థితిలోకి వెళ్ళినప్పుడు నా ఒంట్లో విపరీతంగా కుండలిని శక్తి ఒక్క ప్రక్రియ అనేది చాలా ఎక్కువైపోయేది. నేను ఎంతసేపు నిశ్శబ్దంగా ఉంటే కుండలిని అంతగా నా శరీరంలో చక్రాల దళాల్లో ఉన్నటువంటి ఈ కర్మల్ని గాని, లేదంటే అంటే మిగులు తగులు కర్మ శేషం గాని, వాసనలు గాని, సంస్కారాలు గాని తొలగించేటువంటి పని చేసేది. నాకప్పుడు దళాల్లో కుండలిని శక్తి తిరగటం, నాకు పైన సహస్రార చక్రంలో జరిగే ప్రక్రియ నాకు కింద చక్రాల్లో కూడా జరుగుతూ ఉండేది. శుభ్రపడుతూ ఉండేవన్నమాట. అంటే విజ్ఞానమయ కోశంలో మనిషి ఎక్కువగా నిశ్శబ్ద స్థితిలోకి వెళ్ళిపోవాలి. ఎంత నిశ్శబ్దంలో గనక ఉంటే అంతగా మీ దేహం లోపల శుభ్రం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ దేహంలో కుండలిని శక్తి పనిచేస్తుంది. ఇలాగా ఉన్నప్పుడు మీకు సాక్షిగా మీ జీవితాన్ని చూడటం, బయట విషయాన్ని సాక్షిగా చూడగలిగేటువంటి శక్తి మీకు ఇక్కడే మొదలవుతుంది. మన మనసు ఏదైతే నిత్యం మాట్లాడుతూ ఉంటుందో ఇప్పుడు దాన్ని మనం అదుపులో పెట్టగలుగుతాం. అది మన ఆధీనంలో ఉంటుంది. మనం దాని ఆధీనంలో ఉంటాం ఇక్కడ. మనం ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితిలో ఉంటామో ఆ సమయంలో కుండలిని ఎక్కువ పనిచేస్తుంది. ఇది కుండలిని జాగృతమైన వాళ్ళకి. ఎవరికైతే టాప్ డౌన్ అవేకనింగ్ అయిందో వాళ్ళకి కూడా ఇంతే. కాకపోతే ఏంటంటే వాళ్ళకి శక్తి ఎక్కువగా ఈ భాగంలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి అదే అవుతుంది. కాకపోతే వాళ్ళకి శక్తి ఒక్కసారి పనిచేయదు. వాళ్ళ మీద శక్తిపాతంగా వాళ్ళ మీద ప్రాణ దిగుతున్నంతసేపు ఆ ప్రాణ దేహంలో సర్క్యులేట్ అవుతున్నప్పుడు ఆ మార్పులు చేసుకుంటూ పైకి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళకి అది అవుతుంది అనమాట. అయితే విజ్ఞానమయ కోశంలోకి మనం వెళ్తున్నప్పుడు లేకపోతే ఇంకా వెళ్ళాము దాంట్లోకి వచ్చాము అనగా చాలా మంది కళలో గుర్రాలు కనిపిస్తాయి. ఎగిరే గుర్రాలు, గుర్రపు ముఖాలు ఉన్నటువంటి దేవుళ్ళు కానీ లేకపోతే దేవతామూర్తులు కానీ, లేకపోతే గుర్రం పక్కన నించున్నటువంటి దేవుడు కానీ, లేదంటే గుర్రం పైన స్వారీ చేస్తున్నటువంటి ఒక వీరుడు కానీ, ఇవన్నీ మీకు విజ్ఞానమయ కోశానికి సంబంధం ఉంటుంది. మనము మన దేవుళ్ళని చూసుకుంటే కనుక మనకి అశ్విని దేవతలు ఉంటారు. వాళ్ళు గుర్రపు ముఖాలు ఉంటాయి వాళ్ళకి. ఇక్కడ రెండో బొమ్మ, మొదటి బొమ్మ ఇక్కడ ఉన్నది ఉన్మత్త భైరవుడు. ఉన్మత్త భైరవుడు అంటే అక్కడ మీకు వెనక చూడండి గుర్రం ఉంది. అంటే ఏంటి? విజ్ఞానమయ కోశానికి సూచన అది. మీకు ఎక్కడైనా ఇలాగా చిహ్నాల్లో గుర్రాలు కనిపించాయనుకోండి, గుర్రపు ముఖం కనిపించింది అనుకోండి, ఇది మన బుద్ధి చక్ర లేకపోతే విజ్ఞానమయ కోశానికి సంబంధించినటువంటి దేవతామూర్తి, లేకపోతే అక్కడికి విద్యకి సంబంధించినటువంటి దేవుడు అనే విషయం మీరు గ్రహించాలి. లేకపోతే గురువు అనేది కూడా గ్రహించాలి. అయితే మీరు మొదట కనిపించేది ఉన్మత్త భైరవుడు. ఇది భైరవుడిలో రూపాలలో ఒక రూపం. ఇది అష్టభైరవుల రూపంలో ఒక రూపం. అయితే ఉన్మత్త భైరవుడు వెనక మీకు గుర్రం కనిపిస్తుంది. ఈ గుర్రానికి చిహ్నం ఏంటి? విజ్ఞానమయ కోశం. కానీ ఉన్మత్త భైరవుడు మిమ్మల్ని పై స్థాయి కారణలోకాలకి తీసుకెళ్తాడు.
అతను ఉగ్ర రూపంలో ఉంటాడు, ఒక రకమైనటువంటి ఉన్మత్తలో ఉంటాడు. అలా అతను కారణలోకాలకి తీసుకెళ్తాడు. అది ఎలాగనేది నేను మీకు ఇంకో వీడియో తర్వాత చేస్తున్నాను, అందులో వివరిస్తాను. మూడో బొమ్మ మీకు హయగ్రీవుడు. నేను హయగ్రీవుడు స్వామి మీద వీడియో చేసేసాను. తర్వాత మీకు తుంబురుడు. తుంబురుడు మీకు సంగీతానికి గురువు. ఇక్కడ కనుక మీరు చూసారంటే అశ్విని దేవతలు మీకు సిద్ధ అంటే వైద్యానికి సంబంధించినటువంటి దేవతలు, గురువులు. వీళ్ళ దగ్గర సిద్ధ జ్ఞానం అనేది ఉంది. హయగ్రీవుడి దగ్గర శక్తతంత్ర జ్ఞానం ఉంది. తుంబురుడి దగ్గర సంగీత జ్ఞానం ఉంది. వీళ్ళందరికీ గుర్రపు ముఖాలు ఉన్నాయి. అంటే అర్థం ఏమిటి? వీళ్ళంతా ఏదో ఒక విషయానికి గురువులు. మీకు ఎవరైనా దేవతామూర్తి గుర్రపు ముఖంతో కనిపించారు అంటే వీళ్ళు విజ్ఞానమయ కోశానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు ఏదో ఒక విద్యలో ఆరి తేరిన వాళ్ళు. ఆ విజ్ఞానమయ కోశానికి సంబంధించినటువంటి గురువులంతా మనకి గుర్రపు ముఖంతోనే కనిపిస్తారు. దానికి కారణం నేను చెప్పాను, హయగ్రీవుడు సరస్వతి నాడికి లేకపోతే సరస్వతీ దేవికి గురువు. హయగ్రీవుడికి గుర్రపు ముఖం ఉంటుంది. అదే రకంగా వీళ్ళందరికి కూడా విద్యతో సంబంధం ఉంది కాబట్టి వీళ్ళకు కూడా గుర్రపు ముఖాలే ఉంటాయి. మనకి కళల్లో మనం విజ్ఞానమయ కోశం స్థాయికి మన శక్తి కనుక చేరితే మనకు అక్కడ ఎగిరే గుర్రాలు లేకపోతే గుర్రం కనిపించటం. అప్పుడప్పుడు మీకు ఆ గుర్రం కుక్కలా కూడా మారిపోతూ ఉంటుంది. అంటే నల్ల కుక్క. నల్ల కుక్క భైరవుడికి చిహ్నం. అంటే అక్కడ మీరు విజ్ఞానమయ కోశంలో మీకు గుర్రం కనిపించి అది మళ్ళీ నల్ల కుక్కగా మారింది అంటే ఉన్మత్త భైరవుడికి సంబంధించినటువంటి చిహ్నం. మీకు గనక గుర్రాలు కనిపిస్తున్నాయి కళల్లో అంటే మీ శక్తి ఎక్కువగా విజ్ఞానమయ కోశంలో పనిచేస్తోంది. ఇక్కడ కనిపించేటువంటి గుర్రపు దేవతలు కానీ దేవుళ్ళు కానీ వీళ్ళు మీకు ఏదో ఒక విద్యని ప్రసాదిస్తారు. అంటే వాళ్ళు ఏదో ఒక దాంట్లో ఆరితేరి ఉంటారు. అయితే ఒక మామూలు మనిషికి అయితే విజ్ఞాన కోశం అందుబాటులో అనేది ఉండదు. కాకపోతే నేను గతంలో శాకంబరి దేవి అనే ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను మన కడుపుకి బుద్ధి చక్రాకి మధ్యలో ఉన్న సంబంధం దాన్ని ఇక్కడ వివరించాను. అంటే మనం ఆధ్యాత్మిక జాగృతి అనేది మన దేహంలో జరగకపోయినా కూడా మనం కడుపు ద్వారా ఏ రకంగా బుద్ధి చక్రాన్ని మనం యాక్సెస్ చేయగలము అనేది నేను శాకంబరి దేవి వీడియోలో చెప్పాను, అక్కడ చూడండి. అయితే గుర్రపు శక్తి ఏమిటి అంటే ఈ గుర్రం దేనికి చిహ్నం అంటే మనలో ఉన్నటువంటి మనకి తెలియని మన నిగూఢమైన శక్తి ఉంది చూడండి, ఆ శక్తి మన చేతిలోకి రావటం దానికి సంకేతమే గుర్రం. అంటే మన లోపల ప్రతి మనిషి లోపల కూడా మన ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. ఆధ్యాత్మిక శక్తి మనలో ఉందన్న సంగతి మనకి తెలియదు. మనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి మన చేతికి ఎప్పుడు వస్తుందంటే మనకి మన దేహంలో ఉన్న భావోద్వేగాలు ఆలోచనలు అన్నిటి మీద మనకి పట్టు వచ్చినప్పుడు, అంటే మనం విజ్ఞానమయ కోశంలోకి వెళ్ళినప్పుడు మనలో ఉన్న ఆధ్యాత్మిక చైతన్య శక్తి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం కర్మల్లోంచి బయటకు వచ్చేసాం. ఇంకా ఇక్కడ మనకు ఉన్నవి సంస్కారాలు, వాసనలు, ఇవే మనలోంచి పోవాలి. మన శక్తి ఇక్కడి నుంచి పైకి సమాస్థితుల్లోకి వెళ్ళినప్పుడు మనం దాంట్లోంచి కూడా బయటకు వచ్చేస్తాం. అప్పుడు మనం జనన మరణ చక్రాల నుంచి బయటకు వచ్చేస్తాం. అయితే గుర్రం ఏమిటి అంటే మన లోపల ఉన్న ఆధ్యాత్మిక చైతన్య శక్తి విజ్ఞానమయ కోశం స్థాయిలో గుర్రం రూపంలో మనకు కనిపిస్తుంది. గుర్రం అంటే స్పీడ్, చాలా త్వరగా పైకి ఎదుగుతున్నాం, పైకి వెళ్ళిపోతున్నాం. ముఖ్యంగా గుర్రానికి గనక రెక్కలు ఉంటే మనం విజ్ఞానమయ కోశం నుంచి మనం పైన కారణలోకాలకి అంటే ఆనందమయ కోశంలోకి వెళ్తున్నట్టు అది కళకి ఒక అర్థం. ఈ గుర్రం మన ఆధ్యాత్మిక మన పదానికి ఒక దిశ అనేది ఇస్తుంది. అంతేకాకుండా జ్ఞానం ఇస్తుంది. మనకి గనక ఇలా ఎగిరే గుర్రం కనిపించిందంటే మన ఇంచుమించు మనకి వ్యక్తిగత స్వాతంత్రం అనేది వచ్చేసింది. అంటే మన ఇచ్ఛాశక్తి, మన క్రియాశక్తి, మన జ్ఞానశక్తి మన అదుపులోకి వస్తున్నాయనే విషయం మనం గ్రహించాలి. అంటే మనం ఫ్రీ సోల్ అయిపోయాం. ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఒక మామూలు మనిషి చేయలేడు. ఆ ప్రయాణం చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. అందుకనే అంటారు స్పిరిచువల్ జర్నీ ఈజ్ అ హీరోస్ జర్నీ.
గుర్రం దేనికి సంకేతం ఈ స్థాయిలో అంటే, నువ్వు ఇంచుమించు ఆ ప్రయాణం పూర్తి చేసేసావు అనే దానికి చిహ్నమే గుర్రం. అది మీకు విజ్ఞానమయ క్వశ్చన్ స్థాయిలో కనిపిస్తుంది. అంటే ఒక రకంగా మీరు మీ దిగువ అహంకారం మీద గెలుపుని సాధించారు అనే దానికే అర్థము ఈ గుర్రం. మనలో ఉన్నటువంటి అహంకారం అన్‌కాన్షియస్ స్థాయిలో గూడా మనలో కొన్ని ప్రవృత్తులు, జంతు ప్రవృత్తులు ఉండొచ్చు. ఆ స్థాయిలో గూడా. వాటి మీద గూడా మనం అంటే వాటి మీద గూడా మనకి జయం అనేది రావాలి. అది మనకవుతున్నప్పుడు మనకి కళల్లో గుర్రం అనేది కనిపిస్తుంది. నాకు నా శక్తి ఎక్కువగా విజ్ఞానమయ కోశంలో పనిచేస్తున్నప్పుడు నాకు ఈ గుర్రపు ముఖాల దేవతలు, దేవుళ్ళు, గుర్రాలు నా కళ్ళల్లో రావటం, నాకు మూడో కంట్లో కనిపించడం అనేది అప్పుడు చాలా ఎక్కువగా ఉండేది ఆ స్థాయిలో. నాకు అప్పుడు ఈ గుర్రం యొక్క విశిష్టత అర్థమైంది. ఆ చిహ్నానికి ఉన్నటువంటి విశిష్టత. ఇది చాలా లోతుగా మన అన్‌కాన్షియస్ మైండ్ నుంచి వచ్చేటువంటి ఒక చిహ్నం ఇది. ఇక్కడి దాకా మనం వెళ్ళాము అంటే, మనం ఇంచుమించు మన ఆధ్యాత్మిక ప్రయాణంలో చాలా మటుకు ముందుకెళ్ళిపోయినట్టే అర్థం. అంటే ఈ స్థాయి నుంచి కేవలం మనకి మన సంస్కారాలు, వాసనలు మట్టుకే మన దేహంలోంచి తుడిచివేయబడాలి. అవి సమాసితుల్లో జరుగుతాయి. కానీ ఇక్కడి వరకు వెళ్ళటానికి మీరు ఈ గుర్రపు శక్తిని కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకి మనకి హయగ్రీవ స్వామి ఉన్నారు. వారి గురువు తంత్ర పద్ధతికి, శక్త తంత్రకి. మీరు వారిని మీరు శరణు అన్నా, ఆ హయగ్రీవ స్వామి రూపంలో మీరు గురువుగా తీసుకుని మీరు కొలిచినా కూడా మీరు చాలా త్వరితగతిలో ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు గుర్రం అంటేనే మీకు అది వేగం. గుర్రం అంటేనే ఒక దిశ వైపు, సరైన దిశ వైపు మీ ప్రయాణం. గుర్రం అంటే మీ ఆధ్యాత్మిక శక్తి. మిమ్మల్ని జనన మరణ చక్రాల్లోంచి బయటికి పడేసి మిమ్మల్ని ఒక ఫ్రీ సోల్‌గా చేసేటువంటి ఆ స్వాతంత్రం ఉంది చూడండి, దానికి చిహ్నమే గుర్రం. కాబట్టి ఈ శక్తిని మీరు పట్టుకుంటే గనక మీరు చాలా త్వరగా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. ఉంటానండి. నమస్తే.